పడి ఉన్న ప్రతి వ్యాధి బాధ ఉన్నవారికి దేవుడు తొలగిస్తానంటున్నాడు. కష్టాల్లో నుంచి తొలగిస్తాడు, బాధల్లో నుంచి తొలగిస్తాడు, వేదనలో నుంచి తొలగిస్తాడు. నీవు మంచి మనసుతో నువ్వు జీవిస్తున్నావా? నీ మనసులో వేది లేకుండా అందరితో నువ్వు ఉంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతకన్నా డబలు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు ఇస్తానంటున్నాడంటే దేవుడు, నువ్వు ఫలితంగానే ఉండాలి, ఫలితంగానే నడవాలి. దేవుడి కంట నువ్వు బాధపడితే, నువ్వు వేదన పడితే దేవుడికి ఇష్టము కాదంట. నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే దేవుడికి మేలు జరుగుద్ది అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధపడకుండా ఉండాలి, వేదన చెందకుండా ఉండాలి, నువ్వు మంచి తోవలోనే నడవాలని దేవుడు చెప్తున్నాడు. అంత మంచి దేవుడు మనకు ఇచ్చిన మరి ఈ దేహంలో ఆయన జీవం పోసి భూమి మీదకి తీసుకొచ్చిన దేవుడు. మరి ఆయన యెహోవాని మనము ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. ఈరోజు మనకు ముందుకు నడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఫలితంగా చూసే దేవుడు.